అంతేగా అధ్యక్ష, 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పుల అధ్యక్ష అక్షరాల మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అధ్యక్ష 3,47,000 కోట్ల అధ్యక్ష. మరి ప్రస్తుతం మన తెలంగాణ మొత్తం బడ్జెట్ అప్పు అధ్యక్ష 5,50,000 కోట్ల అధ్యక్ష. ఇది వాల్యూమ్ 6 బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ 11 అధ్యక్ష. ఆఫ్ ద బడ్జెట్ బారోయింగ్స్ 3 లక్షల కోట్లు. మొత్తం కలిపితే రాష్ట్రం జీడిపిలో 50% అప్పులే ఉన్నాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అప్పులు చేసి పెడతా ఉన్నదో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అధ్యక్ష. తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డకు 2 లక్షల రూపాయల అప్పుని పెట్టిన ఘనత గత ప్రభుత్వానిది, ఈ ప్రభుత్వానిది అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి ఈరోజు అప్పుల కుప్పగా మార్చి పుట్టే ప్రతి బిడ్డకు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి పెట్టిందంటే ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు ఒకసారి గమనిస్తే అర్థమవుతా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కనీసం మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితులు లేవు అధ్యక్ష. 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు అధ్యక్ష.